జయమంగళ వెంకటరమణ తెలుగుదేశం పార్టీలోనే పుట్టి తెలుగుదేశంలోనే పెరిగినటువంటి వ్యక్తి, కొల్లేరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. జిల్లా పరిషత్ మెంబర్గా, జెడ్పీటీసీ మెంబర్గా ఒకనాడు విజయం సాధించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తరపున కైకలూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం అధికారంలో ఉండగానే ఆయన ఉన్నారు. అప్పట్లో మంత్రి వస్తుందని ప్రచారం జరిగింది కానీ కాలేదు. అయితే జయమంగళ వెంకటరమణని ఆ తర్వాత సిట్టింగ్గా ఉండగానే ఆ సీటు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం, ఏదైతే కామినేని శ్రీనివాస్ అక్కడి నుంచి చేయడం, ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. అంతకుముందు తర్వాత ఆయనకి మంత్రి వస్తుంది అనుకున్నది కాస్త తేడా వచ్చినటువంటి సందర్భం. అది పక్కన పెడితే కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, జయమంగళ వెంకటరమణ తర్వాత కాలంలో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, అంటే తర్వాత తెలుగుదేశం పార్టీలో ఓటమి తర్వాత అవకాశం కోల్పోయినటువంటి సందర్భంలో అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వటం, ఏకంగా తన పార్టీ వాళ్ళను కూడా కాదనుకుని ఇవ్వటానికి కారణం మత్స్యకార గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళతో, డైరెక్ట్ మత్స్యకారులతో, మోపిదేవి వెంకటరమణ డైరెక్ట్ మత్స్యకార సామాజిక వర్గం, అంటే తను ఆ వృత్తిలో ఉన్నటువంటి వర్గం కాదు, జయమంగళ వెంకటరమణదని ఇచ్చుకొచ్చారు. అయితే ఇప్పుడు తను పార్టీకి రాజీనామా ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కూడా అవకాశం ఉండేది కాదు, కొల్లేరు సమస్య పరిష్కరించడానికి సంబంధించి ఎంతో ప్రయత్నించినా రానియలేదు, కాబట్టి రాజీనామా చేస్తున్నా అని. తాజాగా ఇంతకుముందు 4 ఎమ్మెల్సీల దాకా అట్లా వెళ్ళటం, అయితే వాళ్ళ రాజీనామాలు ఆమోదించలేదు. ఒకళ్ళకి రఘురాజు లాంటి వాళ్ళది వచ్చేటప్పటికి అనర్హత వేటు వేస్తే మళ్ళీ కోర్టు ఆదేశాలతో దాగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జయమంగళ వెంకటరమణ వెళ్ళిపోవడం, టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీలు జల్ల కొట్టడం ప్రారంభమైంది. బయట నుండి వచ్చిన వాళ్ళు బయటకు సులభంగా వెళ్ళిపోతున్నారు. ఒక సునీత లాంటి వాళ్ళు, పోతులు సునీత లాంటి వాళ్ళు కానీ ఇట్లాగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఆ అవకాశాన్ని సీరియస్గా అనేకంటే కూడా పార్టీ కోసం, ఈ పార్టీకి మాకేం కమిట్మెంట్ లేదన్న ధోరణి చూపించి వెళ్ళిపోతుండటం అన్నటువంటిది సంచలనమైంది.